యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బామ్మా, సారీ బామ్మా, నాది మట్టి బుర్ర. కంటికి కనిపించిందే నమ్ముతాను, కానీ అంతరంగం తెలీదు నాకు. అనవసరంగా నేను ఏడిపించాను. నేను నువ్వన్నందుకు ఏడవలేదే. ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏమిటా అని ఏడ్చాను. అమ్మమ్మ వదిలే, ఇది తాత్కాలికమే, శాశ్వతమేం కాదు. మళ్ళీ ఏదో ఒక రోజు అందరం కలిసిపోతాం. అదే నా ఆశరా మనవడా. కాని నేనుండగా ఆ ఆశ నెరవేరుతుందో లేదో. అమ్మమ్మ. బామ్మా, ఏం మాట్లాడుతున్నావు? అలా మాట్లాడకు, నీకేం కాదు. అవునులే, పాపి చిరాయువు అంటారు కదా. ఏమిట్రా మనవడా? నవ్వమ్మమ్మ. నవ్వుతానులే. ఎప్పుడు నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలి, అర్థమైందా? బామ్మా, నీకు సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు. నువ్వు ఇలా నవ్వితేనే బాగుంటావు. సరే సరే, ఈ పూటకి నేనే వంట చేస్తాను. ఎందుకమ్మమ్మా? మేం తినకుండా ఉండడానికా? ఒరే, అసలు నా చేతి వంట అంటే మీ తాతకి ఎంత ఇష్టమో తెలుసా? అందుకే నా అంత తొందరగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఊరుకోరా మనవడా, నీ పెళ్ళానికి అసలు వంటే రాదు. ఎలా తింటారు ఇప్పుడు? అందుకే నేను కుక్ చేస్తాను. ఈరోజు చేస్తారు శ్రీవారు, రేపు ఎల్లుండి ఎవరు చేస్తారు మరి? అలా చెప్పవే. అయినా సరే నేనే చేస్తాను. హలో హలో, నేనే చేస్తాను. ఎలా ఉన్నా తినాల్సిందే. అప్పుడు నాకు ఎలా వండాలో తెలుస్తుంది. ఇది ఫిక్స్, అంతే. ఏంటివి ఇన్ని ఐటమ్స్ ఎందుకు చేసావు? రాగానే మొదలు పెట్టానుగా. ఓసై పిచ్చి ముద్దు, వయసులో ఉన్న భార్యాభర్త త్వరగా ఇంటికొచ్చి చేయాల్సింది వంట కదే. అయ్యయ్యో సిగ్గు, మొహం చూడు. మరి లేకపోతే ఏమిటే, కడుపు తెచ్చుకునే పనిలో పడవే అంటే ఇలా కడుపు నింపే పని పెట్టుకున్నావేంటి? ఏంటమ్మమ్మా, ముహూర్తం అవ్వకుండా ఎలా? కనీసం ముహూర్తంలో సరసాలాడాలనే ఆలోచనైనా ఉందా? ఆయన సరసం, అది హాస్యం. వాడంతేలే, తాత పోలిక. ఆయనతో నేనెంత పడ్డానో నీకేం తెలుసు? ఏమైందమ్మమ్మా? ఏం చెప్పనులే నా బాధ. మాదంతా ఓ విచిత్రమైన ప్రేమ కథ. అదంతా నీకెందుకులే, నేను పడ్డ దాంట్లో నువ్వేం పడ్డావని. అందుకేగా మీ ఎక్స్పీరియన్స్ అంతా మాకు ఉపయోగపడుతుంది. ఏమండి, లంచ్ రెడీ. రండి. అమ్మమ్మ కూర్చో. రారా మనవడా, నీ భార్య నీకోసం చాలా చేసింది చూడు. చూశాను నానమ్మా, ఎలా తట్టుకోవాలో తెలియడం లేదు. చూసావా అమ్మమ్మ, సెటైర్ కూడా ఎంత సైలెంట్ గా వేశారో. ఇది మీ మనవడు అంటే. ఏంట్రా మూడీగా ఉన్నావు? ఏం లేదు నానమ్మా, ఏం అర్థం కావడం లేదు. అదే ఏం తినాలో అర్థం కావట్లేదు అంటున్నాను. అదా, నేను ఇంకా ఏదైనా సమస్య ఏమో అనుకున్నాను.
సమస్య రాతిక, కానీ ఆ ప్రాబ్లం నిజం కాకూడదని నా ఆవేదన. నిజమైతే నేను తట్టుకోలేను. ఏంట్రా, నీ భార్య అంత ప్రేమగా చేస్తే ఆ ఆలోచన ఏంట్రా? తిను, నువ్వు వడ్డించమ్మా. వాడు అలాగే అంటాడు. ఏమండి, ఈ స్వీట్ తీసుకోండి, చాలా బాగుంది. ఏమండి, ఇది టేస్ట్ చేయండి. ఏమండి, ఏమైంది మీకు? తినండి. అబ్బా ప్రియా, ఎంతసేపే? కడుపులో కలకత్తా ట్రైన్ పరిగెడుతుంది, త్వరగా తీసుకురావే. వచ్చేసాను బామ్మ, అయిపోయింది. వావ్, కలర్ అయితే అదిరిపోయింది. ఆహా, వాసన కూడా గుమగుమలాడుతుందే. తింటే మీరిద్దరూ అవ్వకైపోతారు. అవాక్కైపోతామో, వాక్కను ఊస్తామో తిన్నాక చెప్తాంలే. చెప్పానా మీరిద్దరూ అవ్వకైపోతారని. అమ్మో, అబ్బా, కారం, మంట మంట, మంచినీళ్ళివే. అబ్బా, అబ్బా, అమ్మా, నీకు నవ్వేలా వస్తుందిరా? శ్రీవారు, నిజంగా బాలేదా? హ, బ్రహ్మాండం, అదిరిపోయింది. అమ్మా, హే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, చాలా బాగుండవు. ఏంట్రా మనవడా నువ్వు మాట్లాడేది? మరి బామ్మ ఏంటి కారం అంటోంది? అమ్మమ్మకి నువ్వు వేసిన కారం తగిలినట్టుంది, కానీ నాకు ఇందులో ఉన్న ప్రేమ తగిలింది. శ్రీవారు, నిజంగా మీకు నచ్చిందా? నిన్నే భరుస్తున్నాను, ఈ కారమో లెక్క. మిమ్మల్ని జోక్ 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 చేశా అంతే. అంత కారం తినాల్సిన అవసరం ఏముంది శ్రీవారు? మళ్ళీ వండి తీసుకొస్తాను, ఉండండి. హే, వద్దు, అంత కారం ఏం లేదు. అమ్మమ్మకి నోరు పొక్కినట్టుంది. అమ్మమ్మ, అందులో కాస్త ఈ నెయ్యి వేసుకో, కారం తగ్గిపోతుంది. వేసుకో, ఇప్పుడు తిను తిను. నిజమా శ్రీవారు? అవునవును, నీకు వంట రాదన్నంత నిజం. బామ్మ, అబ్బా సరేలేవే, నెయ్యి కలుపుకుని తింటాంలే.
మనవడా నిజమేరా? ఇప్పుడు దీని ప్రేమ తగిలింది. అదేదో ముందే కలుపుకొని తినొచ్చు కదా. ఓ అని ఊరికే గోల చేసావు. ఒసే ప్రియా, అసలు నెయ్యి వేసుకుంటే కొంచెం కారం తగ్గుతుంది అనుకుంటే అయినా కానీ కారం తగ్గలేదేంటే? ఇంతకీ ఎన్ని చెంచాలు వేసావే కారం? 6 చెంచాలు. 6 చెంచాలా? ఇంత కొంచెం కూరకి? పోనీలే, రేపు 2 చెంచాలు తగ్గించి వేస్తాను. హా? వేయాల్సిందే 2 చెంచాలే. అంతకు మించి వేసేసి తగ్గిస్తానంటావేంటి? కారం తక్కువ తినాలే, లేదంటే అల్సర్ వచ్చి చచ్చిపోతాం. సరేలే, చెప్పొచ్చు పెద్ద. మా ఆయన్ని చూడు, నన్ను డిసప్పాయింట్ చేయొద్దని ఎంత పద్ధతిగా తింటున్నారు. నువ్వు ఉన్నావు, ఓ గోల గోల చేస్తున్నావు. అరవక ఇంత కారం ఉంటే లొట్లేసుకుని తినాలా? నాలుగుకి తాగ్గానే నషాలాని కంటి నరాలు నా కంట్రోల్ తప్పి తాండవం చేసినయే. వామ్మో, 6 చెంచాల కారమే. తెలిసింది కదా, రేపటి నుంచి వేయంలే. హా? ఒరే మనవడా, నీ ప్రేమ తగలయ్యా, ఉన్నదున్నట్టుగా చెప్పరా? లేకపోతే ఇది వంటని పెంట చేసేటట్టుందిరా. అబ్బాబ్బా, ఇక నా వల్ల కాదురా నాయనా, చాలా కష్టంగా ఉంది తినడానికి. అమ్మో, ఇక ఈ అన్నం నేను తినలేను బాబోయ్. హాయ్ బాబోయ్, అమ్మో మంట. చాలా బాగుంది ప్రియా. ప్రియా, అమ్మమ్మ అలాగే అంటుందిలే, ఏం లేదు, చాలా అద్భుతంగా ఉంది. చాలు, నేను నాకు చాలు, ఇంకా వాటర్. థ్యాంక్ యూ. బాగుంది. ఏం ప్రియా? ఐఎమ్ సారీ శ్రీవారు. డాక్టర్స్ కి డబ్బులు ఇచ్చి నీకు లేని ప్రాబ్లం ఉందని చెప్పించింది రాధిక బాబు. తెలుసు కైలాష్ బాబు, కానీ నమ్మాలి, ఎందుకంటే అదే నిజం.
ఏమండి కైలాష్ గారు మజ్జిగ మీకోసమే. అన్నట్టు మళ్ళీ ట్రిప్కి ఎప్పుడు ప్లాన్ చేద్దాం? గోవాకి వెళ్దామా? వద్దు, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. పోనీ కేరళలో బోట్ హౌస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఓకే కదా? నువ్వెక్కడికంటే అక్కడికి, నాకేం ప్రాబ్లం లేదు. సరే అయితే ముందు కన్యాకుమారి వెళ్దాం, సన్ రైజ్ చూద్దాం. ఆ తర్వాత అలంపి వెళ్దాం, బోట్ హౌస్ తీసుకుందాం. నైట్ అలా లేక్ మధ్యలో బోట్ ఆపి నిండు చంద్రుడిని చూస్తూ కబుర్లు చెప్పుకుందాం. ఇటు సూర్యుడు అటు చంద్రుడు, ఇద్దరు ఒకే రోజు కవర్ అయిపోతారు. ఏమంటారు? నీ ఇష్టం, నువ్వు చెప్పు, నేను వింటాను. సరే, వింటానంటే నేను చాలా చెప్తాను, పర్లేదా? పర్లేదు. సరే అయితే వినండి. ఏం ఆలోచిస్తున్నావు కైలాష్? హే, కంగారు పడుకో. నువ్వు నేను ఒక్కటే, కాకపోతే నువ్వు బయట, నేను లోపల ఉంటాం. నీ అంతరాత్మని కైలాష్. నీ మనోవేదన తట్టుకోలేక ఇలా బయటకొచ్చాను. రాధికని అనుమానించలేక, ఆ చలపతి చెప్పింది నమ్మలేక నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఇబ్బంది పెడుతున్నావు. అసలు ఏం చేయాలని నీ ఉద్దేశం?
అది తెలిస్తే నువ్వేలా బయటికి ఎందుకు వస్తావు? కరెక్టే కదా. ఒక పని చెయ్యి, అనుమానం తీర్చేసుకో. ఎలా? ఆ డాక్టర్ని కలు, నిలది, నిజం తెలుసుకో. వద్దు, వాళ్ళని నేను కలిశానంటే రాధికని నేను అనుమానించినట్టే. ఇప్పుడు మాత్రం అనుమానించడం లేదా? నేను నీ అంతరాత్మని కైలాష్. నా దగ్గర నువ్వేమీ దాచలేవు. నీకు తెలియకుండానే నువ్వు రాధిక మీద డౌట్తో ఉన్నావు.